అరే మావయ్య, నేను కాదు. మావయ్య ఇరుక్కున్నాం. చెయ్యి. ఎంతన్నా? బెంగళూరుకి వెళ్ళాడు, రావడానికి 2 రోజులు అవుద్దన్నాడు. వీడే ఫ్రాడ్ అనుకుంటే వీడి ఫ్రెండ్స్ కూడా ఫ్రాడ్ అన్నమాట. పర్లేదు ఉంచుకోండి. వస్తున్నాడు వాడి పక్కకి మనం ఇప్పుడు డాడీ, చూడకూడదు. గుడ్ మార్నింగ్. ఆయన జాలీ ఏంటి చెట్టుకు నీళ్ళు పోస్తున్నావు? అదే పక్కింటి ఊరికి వెళ్ళిందిగా. ఉంటే ఉండు నువ్వు, నాకేంటి? నువ్వు జాలీగా ఉంటే నేనేమన్నా నిన్ను పట్టించుకోవాలి? పాటని పాడు చేయకయ్యా, తర్వాత వాళ్ళు ఇంటికి వచ్చి కుమ్మేస్తారు. జాగ్రత్త. అది తమ్ముడు ఇలా చూడు, ఎందుకు ఏడుస్తున్నావు? డబ్బు కోసం చేసావా? మరి పగేదేనా? నీ కూడా వచ్చిన వాళ్ళు ఎవరు మర్చిపోకుండా చెప్పు, లేదంటే పోలీస్ ఎంక్వైరీ ఎలా ఉంటుందో చూపిస్తాం. చేసిందంతా ఎవరికి కుప్పలో వేయడానికా? డైలీ అదే చేస్తున్నావు, ఇప్పుడు కొత్తగా అడుగుతున్నావు. డాడీ, నేను ఇంటికి రాలేదు, ఎందుకని అడగవా? ఏ, నువ్వు వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నావో చెప్పవా? నేను నీకు నాన్ననా, నువ్వు నాకు నాన్నవా? నువ్వే నాకు నాన్న. అమ్మయ్యా, నిన్న సూసైడ్ చేసుకుందామని వెళ్ళాను. ఏంట్రా ఏదో సూరపగూడానికి వెళ్ళొచ్చినట్టుగా చెప్తున్నావు? దివ్య ఉంది కదా, తను చీట్ చేసి ఇంకొకరితో వెళ్ళిపోయింది. మనసు బాధ కలిగింది, అందుకే సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను. కానీ అలా చేయడం ఎంత పెద్ద తప్పో ఇప్పుడు తెలుసుకున్నాను. ఆ రోజు నిన్ను చెండాలని తిట్టాను కదా, దానికి తనే కారణం. ఇప్పుడే మైండ్ ఫ్రెష్ గా ఉంది. ఇవాళ రాత్రి ఇద్దరం కలిసి మందు కొడదాం, ఓకేనా? సరే, నువ్వు సూసైడ్ చేసుకోబోతున్నావు ఎవరికైనా చెప్పానే? మైదీన్, స్వామి, రమేష్ కి అందరికి చెప్పాను డాడీ. ఎవరూ పట్టించుకోలేదు. ముఖ్యంగా రమేష్ ఉన్నాడే, చస్తే చావమన్నాడు. ఇకపై వాడితో మాట్లాడడానికి సిద్ధంగా లేదు. ఫూల్, నీ ఆటకైతనానికి అంతే లేదా? నిన్న సాయంత్రం వాళ్ళు వచ్చి సంబంధం లేకుండా మాట్లాడుతుంటే నువ్వేదో చేసావని అనిపించింది. అంతేకాక ఆ రమేష్ ప్రతి 5 నిమిషాలకి ఫోన్ చేసి నన్ను తిన్నావా, నన్ను ఉన్నావా, నన్ను మందు కొట్టావని టార్చర్ చేశాడు. ముందు వాళ్ళకి ఫోన్ చేసి నువ్వు వచ్చావని చెప్పాడు. వాళ్ళు నిన్నే వెతుకుతూ ఉంటారు. సూసైడ్ చేసుకుంటాడట, సూసైడ్. నిన్ను కన్నందుకు నేనే సూసైడ్ చేసుకోవాలి. నీ భార్య పిల్లలు నిన్ను నమ్ముకొని ఉన్నారు కదా, వాళ్ళని కాపాడాలి కదా. చెప్పు. నిజంగానే నాకేం తెలియదు సార్. నా ఫ్రెండ్ చూపిస్తానని చెప్పి తీసుకెళ్లి వెరికించేశారు సార్. చెప్పిందే బడి చెప్తున్నావు. అది కాదు సార్. నీ ఫ్రెండ్ నెంబర్ చెప్పు. 9845528885. ఫోన్ చేసిన వాడు తీయడు సార్. అది మేం చూసుకుంటాంలే. రింగ్ పోవట్లేదు కదా, నేను చెప్తే అసలు విన్నారా? ఫోన్ రింగ్ అవ్వట్లేదా? వినిపిస్తుందా? ఫోన్ రింగ్ అవ్వడం వినిపిస్తుందా? ఇది రింగ్ కాదురా, నీకు ఊదబోయే శంకు. బాగా వినరా. ఎవరు? కృష్ణ? అవునండి. మేము R3 పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాం. ఈ షారాటో నడుపుతున్నాడే మొయిదీన్, వాడు నీకు ఫ్రెండా? అవును సార్. వెంటనే బయలుదేరి పోలీస్ స్టేషన్ కి రా. పోలీస్ స్టేషన్ కా? ఏం సార్ ఏదైనా సమస్య? ఏంటని చెప్తేనే వస్తావా? రావయ్యా. సార్ సరే వస్తాను సార్. అబ్బా, ఎంత ఎండలో. నువ్వు సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళావు. అవును సార్. నువ్వు వీడిని వెతుక్కుంటూ వెళ్ళావు. అవును సార్. వీడిని చూపిస్తానని నిన్ను తీసుకెళ్లి ఒకడు ఇరికించాడు. అవును సార్, కరెక్ట్ సార్. ఇదంతా వింటుంటే నాకే చిరాగ్గా ఉంది. జడ్జి విన్నాడంటే ఏం చేస్తాడు? సార్ కానీ అదే సార్ నిజం. నీకు వాడికి ఏదైనా విరోధం ఉందా? సార్ వీడు నా క్లోజ్ ఫ్రెండ్ సార్. అందుకే క్లోజ్ చేసావుగా. చనిపోయిన వాడు వీడే తీసుకెళ్లి చంపాడని మరణ వాంగ్మూలం ఇచ్చి చచ్చాడు. అంతేకాక వీడి భార్య కళ్ళారా చూశానని సాక్ష్యం చెప్పింది. ఇప్పుడు వీడిని బయటకు వదిలితే చచ్చిపోయిన వాడి మనుషులు వీడిని చంపడానికి రెడీగా ఉన్నారు. కేసు బాగా స్ట్రాంగ్ అయిపోయింది. ఇక నేనేం చేయలేను. ఈయన్ని మ్యాజిస్ట్రేట్ ఇంటికి తీసుకెళ్ళు. రే నువ్వేం ఫీల్ అవ్వద్దురా, త్వరలో బెయిల్ నేను బయట తీసుకొస్తాను. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తీసుకురా మామ. తప్పకుండా మామ. అప్పుడే కదా బయటికి రాగానే నేను వేసేయచ్చు. రే